అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. సో ఈ సంవత్సర కాలంలో ఏమేమి అభివృద్ధి చేశారన్న దానికి చర్చించడానికి మనతో పాటు గెస్ట్గా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఈ రోజుకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది కదా. సో కొంతమంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే అసలు ఈ సంవత్సరం ఏం చేశారు, ప్రజలను ఏమో మోసం చేశారు, ఆ పథకాలు అన్నారు, ఈ పథకాలు అన్నారు, ఏం చేయలేదు, ప్రజల చెవిలో పువ్వులు పెట్టారన్నట్టుగా మొన్న కూడా రోజా గారు కూడా చెవిలో పువ్వులు పెట్టుకుని వెన్నుపోటు దినోత్సవం నాడు కూడా ఇలాగే మాట్లాడారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? ఈ సంవత్సర కాలంలో అసలు ఏం జరిగింది అభివృద్ధి? ఒక సంవత్సర కాలంలో ఏం జరిగింది అంటున్నారు. ఒక సంవత్సర కాలంలో విధ్వంసం నుంచి వికాసం వైపు వచ్చాం. అప్పుడు కడుపు కొడుతూ ఉంటే ఈరోజు కడుపు నింపుతూ ఉన్నాం. నాడు కూల కొడుతూ ఉంటే నేడు కట్టడాలు కడుతూ ఉన్నాం. ఈ విధంగా మనం ఒక లక్ష్యాలను పెట్టుకొని దానికి తగ్గట్టుగా ఆ విధ్వంసమైన రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకొని రావాలనే లక్ష్యంతో తొలి రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఇక్కడ మనం ప్రముఖంగా మనం చెప్పుకుంటే ఏం చేశారని అడుగుతూ ఉన్నారు. గతంలో ఎప్పుడు ఇవ్వని విధంగా సంక్షేమాన్ని ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా విధ్వంసమైన రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్నారు. గతంలో వీళ్ళు చేసిన తప్పులన్నింటినీ శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు పెట్టాం. ఆ తర్వాత వీళ్ళు తీసుకొని వచ్చిన పాలసీల వల్ల ఒక పరిశ్రమ కూడా రాకుండా రాష్ట్రం అధోగతి పాలైపోతుంటే ఆ పాలసీలని కొత్త పాలసీలను తీసుకొని వచ్చి దానికి తగ్గట్టుగా పరిశ్రమలను ఆహ్వానిస్తూ దేని ఏ సెక్టార్లో ఏమేమి అభివృద్ధి చేసుకోవాలో అవి అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. దీంతోపాటు సంక్షేమం గురించి ఇంతకుముందు మేము చెప్పదలుచుకున్నాం. పెన్షన్లు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏమన్నాడు, నేను పెన్షన్ పెంచుకుంటూ పోతాను రాగాలు తీశాడు. ఇప్పుడు పెంచుకుంటూ పోయేది లేదు, ఒకేసారి పెంచాం. గత 3 నెలలు అంటే జూలై నెలలో మేము ఆ రోజు చెప్పినట్టుగానే ఏదైతే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కూడా కలిపి ఈ నెలలో ఇస్తాం, జూలైలో ఇస్తామని చెప్పి 7,000 రూపాయలు ఒకే నెలలో ఆనాడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3,000, 4,000 ఒకేసారి చేసాం. పెన్షన్ పెంచుకుంటూ పోలా, ఒకేసారి చేసాం. మళ్ళీ ఇంకొకటి వికలాంగులకు గతంలో 3,000 వస్తుంటే ఈరోజు 6,000 ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా శాశ్వతంగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 ఇస్తూ ఉన్నాం నేడు. ఈ విధంగా ఇస్తున్నాం. ఇదే కాకుండా మత్స్యకార భరోసా గతంలో 10,000 రూపాయలు వచ్చేదాన్ని ఈరోజు 20,000 ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ గతంలో 13,000 ఎంత వచ్చేదాన్ని రేపు 20,000, రేపు 21వ తేదీ ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం నాడు రేట్లు ఏ విధంగా పెంచారు. ఇప్పుడు ఉచితంగా బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి మొదలు పెడతాను. నాడు తల్లికి వందనం, ఆనాడు అమ్మఒడి అని చెప్పుకునేది వాళ్ళు గతంలో ఎన్నికలకు అప్పుడు అందరికి ఇస్తామని చెప్పి ఎవరికి ఇవ్వలేదు, ఒకరికే ఇచ్చారు. కానీ నేడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా రెట్టింపు సంక్షేమం అనేది మనం ఇస్తూ ఉన్నాం ప్రజల కోసం. అదేవిధంగా అభివృద్ధి ఎక్కడికి రావాల్సిన పరిశ్రమలు అక్కడికి తీసుకొని వస్తూ అటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కావచ్చు, ఇటు కోస్తాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, వీటన్నిటిని అభివృద్ధి చేసుకుంటూ 3 ప్రాంత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా పరిశ్రమలు కావచ్చు, ఏవైతే మనం ప్రముఖంగా చెప్పుకునే మేజర్ యాక్టివిటీస్ పంచాయతీరాజ్ శాఖ కింద కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కింద కావచ్చు, విద్యాశాఖలో కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్క శాఖలో ఒక మార్పు అనేది కనిపిస్తూ ఉంది. ఈ విధంగా మార్పు కనిపిస్తూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసాం. గతంలో గంజాయి పండించి రాష్ట్రం అంతా గంజాయి మాఫియా చేస్తే ఈరోజు ఆ గంజాయిని రూపుమాపి అరకు కాఫీ పండించి అరకు కాఫీ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా నాడు ఎవరైనా తప్పు చేస్తే వదిలేసేవాళ్ళు, ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే తాట తీస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ 1 సంవత్సరం రోజులుగా ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుంది. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వం. ప్రజలే మనసు గెలవడం కోసం పనిచేస్తూ ఉన్నారు నిరంతరం. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకు అనుగుణంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ముఖ్యంగా లోకేష్ గారు తీసుకుంటే ఎన్నో సహాయాలు ఎక్కడైనా కానీ అటు మనం చూసుకుంటే సోషల్ మీడియాలో కావచ్చు, డైరెక్ట్గా ప్రజా దర్బారు, ప్రజావేదికల్లో కావచ్చు, ఈ విధంగా వస్తే సహాయాలు చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా పేదల సేవలో వెళ్తూ ఉన్నారు, పేదల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. నేనే పేదలతో ఉంటాను అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఈ విధంగా నిరంతరం ప్రజల కోసం, ప్రజల కొరకు పనిచేస్తూ ఉన్న ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. సో మరి ఎలాగో కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక విపక్ష నేతగా ప్రతిపక్షం లేకపోయినా సరే మరి ఈ సంవత్సర కాలంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిర్వర్తించిన పనులు ఏమైనా ఉన్నాయా సార్? అంటే మరి పులివెందుల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిన బాధ్యత అయితే ఉంది. మరి ఆయన మాట్లాడలేదు కదా, అసెంబ్లీకి కూడా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు కదా, దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అసలు? ఒకటండి, నేను ఒకటి క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. ఆయన విపక్ష నేతగా ఆల్రెడీ ఫెయిల్యూర్. ఆయన ఈ సంవత్సరం రోజులు ఆయన గుండు సున్నా ఇస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం రోజుల్లో కూడా ఆయన ఒక రాక్షసుడు మాదిరిగా మారాడు. ఎవరన్నా ఓడిపోతే తమ తప్పులు తెలుసుకొని
ఆ తప్పులను సరిదిద్దుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ఓడిపోయినా కానీ ఇంకా మారలేదు, ఆయన తీరు మారలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎక్కడైనా ప్రజలకు మంచి జరుగుతూ ఉందంటే అక్కడికి వచ్చి ఏం చేస్తాడు, ఒక రాక్షసుడు మాదిరిగా విధ్వంసం క్రియేట్ చేయాలని చూస్తాడు, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బెన్స్ చేయాలని చేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ నేను పొదిల దగ్గర ఈ విధంగా చేస్తున్నాడు. ఇవన్నీ పద్ధతి మార్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో డక్అవుట్ అయిపోతారు. ఇది మీరు పద్ధతి మార్చుకొని ఒక హుందాతనంగా రాజకీయం చేస్తే చరిత్రలో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఉండేవాడు అని చెప్పుకుంటారు. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు అవసరమైతే నిర్మాణాత్మకమైన సలహాలు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి చెప్పండి. ఖచ్చితంగా కలిసి అభివృద్ధి చేసుకున్నాం రాష్ట్రాన్ని. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. అంతేగాని ఒక ప్రాంతం పైన ద్వేషంతో, ఒక కులం పైన, ఒక మతం పైన నన్ను ఓడించారని ప్రజలపైన ద్వేషంతో పోతే రేపు భవిష్యత్తులో మీరు గుండు సున్నాలు పెడతారు ప్రజలు. అది గుర్తుపెట్టుకోండి. ఒక హుందాతనమైన రాజకీయం చేయండి అని చెప్తున్నాం. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలనకు అలాగే వైసీపీ పరిపాలనకు డిఫరెన్స్ ఏంటండి అసలు? ఒకటి, వైసీపీ పాలన ఎలా ఉందో నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కూల్చుతూ ఉంటే నేడు కడుతూ ఉన్నారు. నాడు విధ్వంసం చేస్తూ ఉంటే నేడు వికాసం వైపు వెళ్తూ ఉన్నారు. నాడు రాక్షసత్వంగా ప్రజల్ని వేధింపులు చేస్తూ ఉంటే ఈరోజు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారాలు చూపిస్తూ ఉన్నారు. నాడు కడుపు కొడుతూ ఉంటే నేడు కడుపు నిండా అన్నం పెడుతూ ఉన్నారు. నాడు ఏదంటే కత్తిరింపులు ఉంటే ఈరోజు కత్తిరింపులు లేకుండా చేతిలో పెడుతూ ఉన్నారు. నాడు ఏది కావాలన్నా బెదిరింపులు ఇవ్వండి, ఈరోజు ఆ బెదిరింపులు అనేది ఎక్కడా లేవు. ఈ విధంగా మనం ఏంటంటే ఒక రాక్షసుడి పరిపాలన, ఒక శ్రీరాముడి పరిపాలన చూస్తే ఎలా ఉంటుందో దాని డిఫరెంట్. రాక్షసుడి పరిపాలన జగన్మోహన్ రెడ్డి అయితే, శ్రీరాముడి పరిపాలన నేడు కూటమి పాలన అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా తెలియని ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు.